నమస్తే, నా పేరు అజయ్ కుమార్ అండి. ఇక్కడ గ్రామం మాది వెంకటగిరి తండ, దుబ్బాక మండల్. ఎట్లా ఉంది దుబ్బాక అభివృద్ధి? ఎట్లా ఉంది దుబ్బాక అభివృద్ధి ఇప్పుడు కొంచెం శరవేగంగానే ఉంది. అంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే కొద్దిగా స్పీడప్ అయినాయి పనులు, కొద్దిగా క్విక్ తొందర అవుతున్నాయి. ఏ విలేజ్ అయినా ఎక్కడైనా కాన్స్టిట్యున్సీ కొంచెం క్విక్ అయినాయి వరకు. మీ 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 ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ పెన్షన్స్ రైతు బంధు ఇలాంటివి వచ్చాయి? మా విలేజ్ వెంకటగిరి తండ, శిలాజ్ నగర్ గ్రామం, ఈ రెండు గ్రామాలకి 10 years అయింది సార్. ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు. కావాలంటే మీరు చూసిరండి, ఇప్పుడు ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు. ఇటువంటి పక్కన ఎంపీ గారి ఊరు పోతారం, నియర్లీ మా తండకి అక్కడికి 4 kilometers ఉంటుంది. ఎంపీ గారి ఊరికి వచ్చింది, దాని పక్క ఊరికి వచ్చింది, దాని పక్క ఊరు 2 ఊర్లో మా తండాలకు రాలే. 3 తండాలు కలిపి ఒక విలేజ్, ఇంకో విలేజ్, రెండు పక్క విలేజ్కి 2 విలేజ్కి రాలే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రాలే. ఎట్లా మరి ఈసారి రఘునందన్ రెండోసారి గెలిపించుకుంటారు? చాలామంది అదే అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రఘునందన్నే గెలిపిస్తే ఇంకా న్యాయం జరుగుతుంది, ఫుల్ టైం ఇస్తే ఇంకా చేయగలుగుతారు, బెటర్మెంట్ అయితే వరకు అని హోప్. చాలామంది అదే హోప్ చేస్తారు. అయినా అంటే సెంట్రల్లో నేను ఫండ్ తీసుకొచ్చి చేస్తా అని చెప్పి మాట తప్పారని చెప్పి కొంతమంది. మాట ఏం తప్పలేదండి. ఇప్పుడు వచ్చే అన్ని ఫండింగ్స్ అన్ని సెంట్రల్ ఫండింగ్సే కదా. విలేజ్ చూస్తే 90% సెంట్రల్ ఫండింగ్సే. అది ఎలక్షన్ మనకు వచ్చే ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి కదా. 90% జరిగే ఏ వర్క్ అయినా సరే. లేదు, మేము కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి రఘునందన్ ఏం చేయలేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఈయన గెలవక ముందు 8 years ఉన్నాడు కదా, అప్పటి నుంచి సెంట్రల్ ఫండింగ్స్ ఇంత క్విక్ అయినాయి వరకు. ఆయన తేలే ఫండింగ్. మరి ఇంతకుముందు కూడా ఆయననే ఉండే కదా, తేలే కదా. జనాలకు తెలుసండి, ఏదో మందు మద్యం మభ్యపెట్టి ఇటువంటి వేషాలు వేస్తారు, కానీ అది నడవని పని. కాంగ్రెస్ ఎలా ఉంది ఇక్కడ? కాంగ్రెస్ ఇక్కడ లేదండి, కాంగ్రెస్ లేదు, వీకే ఉంది. ఈ మండలం అయితే కాంగ్రెస్ వీకే ఉంది. ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? గవర్నమెంట్ ఫామ్ అంటే స్టేట్లో హోప్ బీజేపీ ఫామ్ చేయాలని నేను అనుకుంటున్నా. ఎలా ఉంటుంది మళ్ళీ? కేసీఆర్ హ్యాట్రిక్ ఛాన్స్ లేదండి. కేసీఆర్ హ్యాట్రిక్ ఛాన్స్ ప్రజెంట్ అయితే శూన్యం, కనిపిస్తలేదు. హ్యాట్రిక్ ఛాన్సెస్ లేవనే చెప్పాలి. కామారెడ్డి గజ్వేల్ రెండు పోటీ చేయడం ఎట్లా? షూర్ గజ్వేల్లో అయితే ఓడిపోబోతుండని చాలామంది టాక్. అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అడిగిన, ఎవరికి ఫోన్ చేసినా, మా ఫ్రెండ్స్ ఉన్నారు 10-15 మంది ఫ్రెండ్స్ ఫోన్ చేసినా అందరు అదే చెప్తున్నారు. అక్కడ టాక్ అదే. గజ్వేల్ ఎక్కడ మా దుబ్బాక ఆనుకొని ఉంటుంది కదా, గజ్వేల్ టాక్ అదే. కామారెడ్డి ఇది కూడా మాకు ఆనుకొని ఉంటుంది. 2 చోట్ల ఓడిపోతూ. కామారెడ్డిలో తెలియదు కానీ కొద్దిగా టైట్ మన ఎడ్జు బీజేపీకే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి, బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నారాయణ నా పేరు. ఎక్కడ ఉంటారు? మాది శిలాజీ నగర్, దుబ్బాక మండలం శిలాజీ నగర్, టేకుల తండ. నేను ఇదివరకు మాజీ సర్పంచ్ నారాయణ నాయక్. 90% మొత్తం బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది. రఘునందన్ గారు గెలిచారు కదా, 2.5 సంవత్సరాలు చేశారంట. మా లెక్క ప్రకారము ఆయన చేసిండు. ఆయన లేకపోతే మండలం కూడా అభివృద్ధి కాకపోవు. ఆయన ఉండుట్లోనే అభివృద్ధి అవుతుంది. లేదు కదా, నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ బీజేపీ వాళ్ళు మీరు ఏం చేశామని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చేశామని వీళ్ళు చెప్తారు. అసలు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు రఘునందన్ రావు లేనిది బస్ స్టాండ్ కాకపోవు, హాస్పిటల్ పడకపోవు, ఏది కానీ సీసీ రోడ్లు కాకపోవు. ఎందుకంటే అపోజిట్ ఆయన ఉండుట్లోనే ఈ పనులు అవుతున్నాయి. వ్యతిరేకం చేసే పార్టీ ఆయన ఉండేట్లు ఆయన చేసేట్లోనే ఈ పనులనే అవుతున్నాయి, అభివృద్ధి జరుగుతున్నాయి. ఈసారి మళ్ళీ గెలిపించుకుంటారు. ఇన్నిసారి కంపల్సరీ మంచి పొల్లు మెజార్టీతో వస్తాడు. 30,000 మెజార్టీతో గెలిపించుకుందామని మా కోరికలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళది ఏం లేదండి ఇప్పుడు అయితే, అది ఏమి లేదు. అది అయితే ఏం లేదు ఊపు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా మొత్తం బీజేపీ. రాష్ట్ర పరిస్థితి గవర్నమెంట్ 90% కేసీఆర్ రాడు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెళ్తుంది. బీజేపీ పక్కకి వెళ్తుంది. బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే వీళ్ళు చేసే అవకతవకలు బట్టి వాళ్ళు చేసే పనులు మంచిగానే కావాలి చేస్తారని మాకు అందరికీ కోరుకున్నదాన్ని. బీసీ ముఖ్యమంత్రి అంటే చేసిన ఇదివరకు ఏంటంటే బీసీ వాళ్ళకు ఇప్పుడు ఎస్సీలు దళితునికి ముఖ్యమంత్రిని చేస్తానని దళితుని అందరికీ మోసం చేసిండు. మోసం చేసేట్లా ఇప్పుడు అందరికీ మనసు ఇరిగిపోయింది. ఏమున్నా లామాని పాటలు కానీ ఈ పాటలు కానీ ఆయన ఓటేసినాం అనుకో, ఉన్నాయంతా బర్బాద్ చేస్తాడు, ఉన్నాయని అమ్ముకొస్తాడు. షెడ్యూల్ మొత్తం అమ్మిండు. ఇప్పుడు ఉన్నాయని పల్లెటూరులో పడి మొత్తం చదువుతాడు. 90% గజ్వేల్ గెలవాడు. అక్కడ కామారెడ్డిలో గెలవాడు. ఆడ రేవంత్ రెడ్డి మీద కూడా గెలవాడు. ఈడ ఇటల రాజేంద్ర మీద కూడా గెలవాడు. నమస్తే సార్, మీ పేరు? సార్ మా పేరు
మల్లి శ్రీనివాస్. మా గ్రామము అప్సీపూర్, మండలం దుబ్బాక. మా అప్సీపూర్ గ్రామంలో ఈ టీఆర్ఎస్ నాయకులు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఘనత లేదు. తర్వాత దళిత బంధువు ఇచ్చిన ఘనత లేదు. తర్వాత దళితులకు 3 ఎకరాల జాగిచ్చిన ఘనత లేదు. అటువంటి ఈ టీఆర్ఎస్ వాళ్ళకు మేము ఓటేసుడే దండగా వేస్ట్. అటువంటి టీఆర్ఎస్ నాయకులకు గుణపాఠం మేము చెప్పాలని ఈ కాషాయం జెండా తోని మన రగన్నకు అఖండ మెజారిటీతో మేము గెలిపించి ఆయనను మన అసెంబ్లీకి పంపిస్తామని. ఇక్కడ బై ఎలక్షన్లో గెలిచారు కదా రఘునందన్ గారు, చేశారంటారా ఇక్కడ ఏమైనా ఈ 2.5 సంవత్సరాలు? 2.5 సంవత్సరాల్లో ఆయన చేసిన అది కొత్తది బస్ స్టాండ్ కోసం కొట్లాడిండు. కొట్లాడితే నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇది మేము కట్టించామని వాళ్ళు అంటున్నారు. లే బీఆర్ఎస్ వాళ్ళు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుండి మన బస్ స్టాండ్ను కూలిపోతుండ కూడా కట్టేయలేదు. అటువంటిది మన రగన్న అసెంబ్లీలో కొట్లాడి మాకు దుబ్బాకలో బస్ స్టాండ్ లేదని రగన్న తెచ్చి కొట్లాడి బస్ స్టాండ్ కట్టించిండు. ఈసారి మళ్ళీ రెండోసారి గెలిపించుకుంటారు. రెండోసారి అఖండ మెజారిటీతో గెలుస్తాడు. ఇది దీంట్లో ప్రాబ్లమే లేదు. ఇట్లా గవర్నమెంట్ ఎవరు వస్తారంటారు రాష్ట్రంలో? రాష్ట్రంలో మళ్ళా నరేంద్ర మోడీ ఉంటాడు. రాష్ట్రంలో గవర్నమెంట్ అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడు. కేంద్రంలో రాష్ట్రంలోనా గెలిచారు కదా, మూడోసారి అవకాశం ఉందా వేరే వాళ్ళకి ఇస్తారు? లే మూడోసారి అవకాశము ఉండదు. ఇక మూడోసారి ముఖ్యమంత్రి కనబడు. నెక్స్ట్ వచ్చేది మళ్ళా బీజేపీ ముఖ్యమంత్రి. నమస్తే అన్న. నమస్తే, నా పేరు సంతోష్. ఓకే, ఎట్లా ఉంది బీజేపీ? బీజేపీ బాగుంది. రఘునందన్ గారు బై ఎలక్షన్ గెలిచారు కదా, గెలుస్తారు. గెలిచిన తర్వాత నుండి డెవలప్మెంట్ ఏమైనా మారింది? చేసింది కదా అన్న, ఎదురుగా చూడండి బస్ స్టేషన్ ఉంది కదా, సరిపోదా డెవలప్మెంట్కి? ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి నేను చేశానని వాళ్ళ వాదని చెప్తుంటారు. అంటే ఏది కాంట్రాస్ట్? వాళ్ళ అంటే దానికేం చెప్తాం అన్న. మీరు ఫస్ట్ చూసిర్రు ఎట్లుండే బస్ స్టాండ్, ఇప్పుడు ఎట్లా అయింది డెవలప్మెంట్, రోడ్లు చూసిర్రు, అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు కదా. పక్కా చూడండి, ఆల్రెడీ బీజేపీ ఉన్నది. ఇంకా గవర్నమెంట్ ఏదో వస్తుంది తెలంగాణ రావాలి, బీజేపీ రావాలనే కోరుకుంటాం కదా అన్న. ఎట్లా మరి అంటే హంగొచ్చే అవకాశం ఉందా? బీజేపీ వస్తుందా కాంగ్రెస్? బీజేపీ రావాలి, ఎట్లా మళ్ళీ బీజేపీ రావాలనే కోరుకుంటాం కదా అన్న. అంత ఉందంటారా బీజేపీ సార్ వచ్చేంత? చెంత ఉన్నాయి అన్న. ఓపో ఇట్లా వెల్ఫేర్ అని అందుతుంది అన్న. పెన్షన్స్ రైతు బంధు ఏమైనా వచ్చాయి? నాది ఉండేది కూడా డబుల్ బెడ్రూమ్ అన్న. నేను కూడా కాకుంటే రఘునందన్ అన్న అప్పుడు ఇంకా 3 రోజులు టెంట్ వేసుకొని అక్కడ ఉండి వాటర్ సప్లై, పవర్ సప్లై చేసిండు. ఇప్పుడు ఏదో చెప్తారు వీళ్ళు టీఆర్ఎస్ మేము ఇచ్చినామంటే ఇచ్చిర్రని చెప్పడమే కానీ అక్కడ మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా. వాటర్ సప్లై లేదు సరిగా, కరెంట్ సప్లై లేదు. అన్న 3 రోజులు టెంట్ వేసుకొని ఉండి పంచిండు, అక్కడ డెవలప్మెంట్ చేసిండు, డ్రైన్లు ఇచ్చిండు కొందరికి. అది అల్టిమేట్గా సార్ మళ్ళీ బీజేపీ రావాల్సిందే. స్టేట్లో ఎట్లా మరి కామారెడ్డిలో అండ్ ఇంకోటి గజ్వేల్లో 2 దగ్గర కేసీఆర్ గారు పోటీ చేయడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక పోటీ భయంతో లేకపోతే సపరేట్ ఏమైనా కామారెడ్డిలో అది అంతా ఫలం ఇక అది అక్కడ ఎవరైనా అనుకుంటున్నాను. ఎట్లా గజ్వేల్లో ఎవరు గెలుస్తారు? గజ్వేల్లో రావాల్సిందే, బీజేపీ రావాల్సిందే అన్న ఈటెలను.